హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కేటీఆర్ కాన్సెప్ట్స్. మనం ప్రీవియస్గా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఇంట్రొడక్షన్ చూసాం. అలానే స్ట్రెస్, ఎలాస్టిసిటీ, పెరాసిటీ ఇంట్రొడక్షన్ వల్ల చూసాం. స్ట్రెస్ టైప్స్ చూసాం. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆర్ డిఫైన్ స్ట్రెయిన్ అండ్ రైట్ types of strain. సో ఇది కూడా మనకి 4 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అమ్మా. డిఫైన్ స్ట్రెయిన్ అంటాడు, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ అంటాడు. ఓకే చూద్దాం. స్ట్రెయిన్ ఇట్ ఈజ్ ఏ రేషియో అంట. ఎవరికి ద చేంజ్ ఇన్ dimensions, the change in dimension of a body to original dimensions. Okay, it is a ratio అంటే ఎవరు రేషియో? చేంజ్ ఇన్ డైమెన్షన్. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఆ ఆబ్జెక్ట్ లో డైమెన్షన్స్ ఏముంది? లెంత్ వైజ్ అయినా అవ్వచ్చు, వాల్యూమ్ వైజ్ అయినా అవ్వచ్చు, లేదంటే దాని యాంగిల్లో చేంజ్ అయినా అవ్వచ్చు. ఈ 3 వేరియేషన్స్ ఉంటే దాని డైమెన్షన్స్ అంటారు. ఓకే, ఈ డైమెన్షన్ ఏదైనా కానీ ఆ డైమెన్షన్తో మనకు పని లేదు. ప్రజెంట్ ఎవరెవరు రేషియో అంటే ఆ ఏవైతే డైమెన్షన్స్ ఉందో దాని యొక్క చేంజ్, ఆ డైమెన్షన్ చేంజ్కి ఒరిజినల్ డైమెన్షన్స్కి ఆ రెండింటి రేషియోని మనం ఏం చెప్తున్నామంటే స్ట్రెయిన్గా చెప్తున్నాం. సో స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ dimensions to original dimensions. ఓకే, అయితే ఇప్పుడు ఇది అర్థం కాకపోయినా నెక్స్ట్ మనం చెప్పేది మనం క్లియర్గా వింటే అర్థమవుతుంది. చూడండి, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ సైడ్ పెడతారు. టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ మెయిన్లీ 3 types అమ్మా. 3 types. First one is longitudinal strain. Second one is volume strain, volume or bulk strain. Third one is tangential strain. Okay, అది దీనికి యూనిట్స్ ఏమైనా ఉన్నాయంటే నో యూనిట్స్. వెరీ ఇంపార్టెంట్. మన ఫ్లోలో ఆ యూనిట్స్ రాసేటండి, స్ట్రెస్గా రాసిన యూనిట్స్ రాయద్దు. బికాస్ ఇట్ ఈస్ ఏ రేషియో. దీనికి రేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ సేమ్ క్వాంటిటీ రేషియో. అంటే ఏంటి సార్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్స్ టు ఒరిజినల్ డైమెన్షన్స్ అన్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంటే అది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్ట్రెయిన్కి యూనిట్స్ ఉన్నాయా అంటే లేవు అని గుర్తుపెట్టుకోవాలి. మీకు 1 మార్క్ అడిగేటప్పుడు రైట్ ద డైమెన్షన్స్ లేదా ద యూనిట్ ఆఫ్ స్ట్రెయిన్ ఇస్ డాష్ అంటాడు. అట్లాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అలానే చూడండి, 3 types అని చెప్పాం, అదేదో రాసాం. ఇప్పుడు మనం హెడ్డింగ్ ఏం పెడతాం? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సేమ్ అమ్మా, ఇట్ ఈస్ ఏ రేషియో అంటారు. ఇట్ ఈస్ ఏ రేషియో ఆఫ్ చేంజ్ ఇన్. మీకు ముందే చెప్పారమ్మా, స్ట్రెస్ అన్నాము 3 types అని చెప్పాము. ఏం చెప్పాము? అది లాంగిట్యూడినల్ స్ట్రెస్ అన్నాం, వాల్యూమ్ స్ట్రెస్ అన్నాం, టాంజెన్షియల్ స్ట్రెస్ అన్నాం. ఓకే, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లాంగిట్యూడినల్ అనేసరికి లెంత్కి సంబంధించిందమ్మా అని చెప్పారు. వాల్యూమ్ అనేది వాల్యూమ్కి సంబంధించిందమ్మా అని చెప్పారు. టాంజెన్షియల్ అనేది టాంజెన్షియల్ సంబంధించింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అక్కడ మోడల్కి సంబంధించింది లేదా యాంగిల్కి సంబంధించింది అని మీకు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ లాంగిట్యూడినల్ అంటే లెంత్కి సంబంధించి తెలుసు కాబట్టి ఇట్ ఈస్ ఎ రేషియో. ఎవరికి ఇప్పుడు డైమెన్షన్స్ అంటే అది లెంత్ అయినా అవ్వచ్చు, వాల్యూమ్ అయినా అవ్వచ్చు, యాంగిల్ అయినా అవ్వచ్చు. సో లాంగిట్యూడ్ అనేది లెంత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్ట్రెస్లో చదువుకున్నారు కాబట్టి అదే ఆ బేసిక్ మీకు ఇందులో బ్రెయిన్లో ఉంటే ఇదే ఫార్ములాలో రాయొచ్చు.
ఒకసారి చూడండి. ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ ఏ బాడీ. It is a ratio of the body change in length to original length. సో మీరు ఇప్పుడు ఒక ఫార్ములా రాయాలి అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇస్ ఈక్వల్ టు ఏం రాస్తారు ఒకసారి గెస్ చేయడమా. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ by original length. ఎందుకు సార్ ఇది రాశారు అంటే యాక్చువల్గా చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ఒరిజినల్ డైమెన్షన్ అంటే స్ట్రెయిన్ అని మీకు తెలుసు, కానీ అందులో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఆ డైమెన్షన్స్ ఏంటి, లెంత్లో చేంజ్ వస్తే అది స్ట్రెస్ అన్నా, ఏ స్ట్రెస్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అన్నా అవుతుందా. సో అదే విధంగా ఆ లెంత్ డైమెన్షన్స్లో చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, ఆ డైమెన్షన్ ఏంటంట లాంగిట్యూడినల్ సంబంధించి లెంత్లో ఏదైతే చేంజ్ ఉందో ఆ ఒరిజినల్ లెంత్కి చేంజ్ ఇన్ లెంత్కి రెండింటి యొక్క రేషియోని ఏం చెప్పొచ్చు సార్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్గా చెప్పొచ్చు. ఓకే, ఒరిజినల్ లెంత్ మనకి చేంజ్ ఇన్ లెంత్ని డెల్టా ఎల్గా రిప్రజెంట్ చేస్తే బై ఒరిజినల్ లెంత్ని ఎల్గా మనం చెప్పొచ్చు. ఓకే, సో longitudinal strain is equal to delta L by L, ఇది ఫార్ములా. సో గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేయొద్దు, లాజిక్ స్మార్ట్గా నేర్చుకోండి. స్ట్రెస్ మీరు నేర్చుకున్నారు, స్ట్రెస్ నేర్చుకునేటప్పుడు ఏం చెప్పారు, ఫోర్స్ అప్లై చేసినప్పుడు లెంత్లో చేంజ్ అబ్జర్వ్ చేస్తే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అన్నారు, నోట్స్ రాసేమంటారు ఒకసారి చూడండి. ఇప్పుడు మనం స్ట్రెయిన్ అంటున్నాం, స్ట్రెయిన్ డెఫినేషన్ ఏం చెప్పాం, చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ఒరిజినల్ డైమెన్షన్ అన్నాం. అది ఏ డైమెన్షన్స్ అంటే ఏంటి, లెంత్లో చేంజ్ రావాలి, వాల్యూమ్లో చేంజ్ రావాలి, లేదంటే యాంగిల్లో చేంజ్ రావాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి చేంజ్ వస్తే అది డైమెన్షన్స్ అనే మాట వాడతాం కాబట్టి అవన్నీ డైమెన్షన్ కొలతారు కదా. లెంత్ అనేది ఒక కొలతే, ఘనపరిమాణం ఒక కొలతే, కోణం అనేది ఒక కొలతే. సో ఇవన్నీ కొలతలు కాబట్టి అది ఎందులో చేంజ్ వస్తుందో తెలియదు. సో ఆ డైమెన్షన్లో చేంజ్ వస్తే ఆ చేంజ్ ఇచ్చిన డైమెన్షన్స్కి ఒరిజినల్ డైమెన్షన్కి రెండింటి రేషియోలో స్ట్రెయిన్గా చెప్పారు. అదే అయితే టైప్స్ చూస్తే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, వాల్యూమ్ స్ట్రెయిన్, ఆర్ బల్క్ స్ట్రెయిన్, ఆర్ టాంజెన్షియల్ స్ట్రెయిన్గా మనం 3 టైప్స్గా ఉన్నాయని మనం గుర్తించాము. ఓకే, ఇందులో కూడా చెప్పొచ్చు వాల్యూమ్ ఆర్ హైడ్రాలిక్ స్ట్రెయిన్గా చెప్పొచ్చు. ఓకే, రాయలేదు సో రాసుకోవచ్చు. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ దీనికి ఏం చెప్పాము, ఇట్ ఈస్ ఏ రేషియో ఆఫ్ ద బాడీ చేంజ్ ఇన్ లెంత్ టు ఒరిజినల్ లెంత్ అని చెప్పాము. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అంటే ఏం చెప్పారు, లాంగిట్యూడినల్ స్ట్రెస్. అదే రాసిన డెఫినేషన్ ఒక ఫార్మాట్గా రాశారు. సో చేంజ్ ఇన్ లెంత్ అంటే డెల్టా ఎల్, ఒరిజినల్ లెంత్ అంటే ఎల్. సో ఈ విధంగా మీకు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏంటమ్మా, వాల్యూమ్ స్ట్రెయిన్. వాల్యూమ్ స్ట్రెయిన్, వాల్యూమ్ ఆర్ బల్క్ ఆర్ హైడ్రాలిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద బాడీ, ఇట్ ఈస్ ది రేషియో అంటారు ఎవరికి, చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్ గుర్తుపెట్టుకోవాలి. మీరు అలా చెప్పేవద్దు, రాసిన కొట్టేవద్దు, కొత్తగా రాసుకోవాలి ఒరిజినల్ వాల్యూమ్. సో ఏ స్ట్రెయిన్ అమ్మా ఇది, వాల్యూమ్ స్ట్రెయిన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్ దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా V by ఒరిజినల్ వాల్యూమ్ అంటే V. సో వాల్యూమ్ స్ట్రెయిన్ ఇస్ ఈక్వల్ టు డెల్టా V by Vగా మనం చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏం నేర్చాము, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ నేర్చాము, తర్వాత వాల్యూమ్ స్ట్రెయిన్ నేర్చాము. ఇప్పుడు ఏ స్ట్రెయిన్ అమ్మా, టాంజెన్షియల్ స్ట్రెయిన్. ఇప్పుడు మీరు చెప్పేస్తారు, రాసేస్తారు. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద బాడీ చేంజ్ ఇన్ యాంగిల్. యాక్చువల్గా వేరే డెఫినేషన్ ఉంది చూద్దాం. చేంజ్ ఇన్ యాంగిల్ టు ఒరిజినల్ యాంగిల్. రాయండి, హ్యాపీగా మార్కులు వేస్తారు, మార్కులకే లోటు ఉండదు. సో టాంజెన్షియల్ స్ట్రెయిన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ యాంగిల్ బై ఒరిజినల్ యాంగిల్. దట్ ఈస్ చేంజ్ ఇన్ యాంగిల్ డెల్టా theta బై theta అని రాయొచ్చు. సో మామూలుగా అయితే ఏం రాస్తారు అంటే
ఎక్స్ బై ఎల్గా మామూలుగా రాస్తారు. ఏంటి సార్ ఏంటి దానికి దీనికి తేడా ఏంటి, ఇలా రాస్తే తప్ప లేదంటే ఇలా రాస్తే తప్ప అంటే మీ మార్కులకి ఏం ఇబ్బంది ఉండదమ్మా. ఇట్ ఈస్ ఎ రేషియో బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద లేయర్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ లేయర్ అని మీ టెక్స్ట్ బుక్లో కానీ మెటీరియల్లో కానీ ఉంటుందమ్మా. ఓకేనా? ఇట్ ఈస్ ఎ రేషియో బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద లేయర్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ లేయర్ అని ఉంటుంది. అవన్నీ మనకు కన్ఫ్యూజన్ ఎందుకు, ఆల్రెడీ ఒకే ఫార్మేట్లో నేర్చుకున్నప్పుడు ఇది కూడా అదే ఫార్మేట్లో నేర్చామనుకోండి మీ కాన్సెప్ట్ అది అర్థమవుతుంది దిద్దే సార్లకి. సో ఆ ఎక్స్టర్నల్ మీ యొక్క మార్కుల్ని ఎగ్జామ్లో తీయడు. ఓకేనా? సో ఇలా రాసినా సరే ఏ ఇబ్బంది ఉండదు. కరెక్ట్గా డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఏ రేషియో బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద లేయర్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ లేయర్ అని అంటాడు. సో టాంజెన్షియల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్గా రాస్తాడు. ఓకేనా? సో అది పక్కన పెట్టండి. ఇక్కడ మీకేం చెప్తానంటే ఈ విధంగా రాయండి ఏం కాదు అంటున్నా, తీయడానికి లేదు. ఓకే? అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్పు పోకుండా మనం కొత్త డెఫినేషన్ నేర్చుకోకుండా ఇలా రాయొచ్చు అంటున్నాను. ఇదే రైట్ అని అనట్లేదు, రాయొచ్చు అంటున్నాను. ఓకే? ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ ద బాడీ చేంజింగ్ యాంగిల్ టు ఒరిజినల్ యాంగిల్. సో ఎందుకంటే అన్ని ఒకే ఫార్మేట్లో ఉన్నప్పుడు ఇది కొత్తగా నేర్స్తే ఇదేదో డ్రైగా ఉండొచ్చు కాబట్టి ఇదే ఫార్మేట్లో రాయాలి. చేంజింగ్ యాంగిల్ టు ఒరిజినల్ యాంగిల్ డెల్టా డేటా బై డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ స్ట్రెయిన్ ఇక్కడ టాంజెన్షియల్ రాయాలి. టాంజెన్షియల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా డేటా బై డేటా అని రాయండి, ఏం కాదు. ఒకవేళ మీరు ఒరిజినల్గా టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయాలంటే ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ ద బాడీ చేంజ్ ఇన్ displacement of layer to the distance from the fixed layer, that is equal to tangential strain is equal to x by capital L అనేది వాడతారు. అది మీకు ఈజీగా ఉంటుంది రాయండి, ఇది మీకు ఈజీగా ఉంటుంది రాయండి. ఇప్పుడు వరకు మీరు ఏం నేర్చుకున్నారు సార్ అంటే స్ట్రెయిన్ అంటే ఏదో నేర్చుకున్నారు, టైప్స్ నేర్చుకున్నారు. ఓకేనా? స్ట్రెయిన్ డెఫినేషన్ చూసారు, చేంజింగ్ డైమెన్షన్స్ టు ఒరిజినల్ డైమెన్షన్స్. ఇక్కడ యూనిట్స్ లేవన్నారు ఎందుకంటే ఇవి సేమ్ క్వాంటిటీ రేషియో అన్నారు. ఇక్కడ చూడండి లాంగిట్యూడ్ రాసేటప్పుడు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ అంటే రెండు లెంతే. వాల్యూమ్ స్ట్రెయిన్ కోసం ఇచ్చేటప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, రెండు వాల్యూమ్ క్వాంటిటీసే. ఇది రెండు యాంగిల్ క్వాంటిటీసే. సో సేమ్ క్వాంటిటీ రేషియో కాబట్టి దీనికి ఏముండదమ్మా, యూనిట్స్ అనేవి ఉండవు. సో మీకు దీనికి యూనిట్స్ ఉన్నప్పుడు ఇంకేముండవు, డైమెన్షన్ ఫార్ములా కూడా ఉండదు. క్లియర్ కదా? మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇండివిజువల్గా అడిగినా సరే దెర్ ఈస్ నో యూనిట్స్ ఫర్ స్ట్రెస్ అంటే తప్పు. ఓకే? స్ట్రెస్కి యూనిట్స్ ఉంటాయి, ఆల్రెడీ మనం చెప్పాం. ఎస్ఐ యూనిట్ చెప్పాం, సిసిఎస్ యూనిట్ చెప్పాం. దెర్ ఈస్ నో యూనిట్స్ ఫర్ స్ట్రెయిన్ అని చెప్పాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ది సేమ్ క్వాంటిటీ రేషియో కాబట్టి. క్లియర్ కదా? స్ట్రెయిన్ టైప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజిక్గా చదవండి. సేమ్ ఒకటి వస్తే అన్నీ వచ్చేస్తాయి, స్ట్రెస్ కూడా ఒకటి వస్తే అన్నీ వస్తాయి, స్ట్రెయిన్ కూడా ఒకటి వస్తే అన్నీ వస్తాయి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియో మనం ఇంపార్టెంట్ వేరే క్వశ్చన్ చూద్దాం. థ్యాంక్ యూ.